ఓం నమో వెంకటేశాయ. బాలభావానుభావన, బాలలీలానుమోదన, గోవింద గోవింద. శలతోశలముష్టికాసురాన్ బలదర్పాలపనోత్సుకాననాన్ ఛలయస్య వహేళనోత్సవాన్ జలజాక్షావనిపాల సమ్మతాన్ అని కుబ్జానత పాదపద్మాబ్జాన నేత్రపద్ముడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. అంతరాయ విరామాయ స్వాంతరోగ విముక్తయే అంతరాత్మ విహారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో వాయువగ్నిమూలాయ నభో వద్విసృతాత్మనే నభో మాసయతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాశ్రమపదేషు చరేణ జేయం వ్యాసప్రసూతసుఖశుశ్రమణైశ్చ దేయం జన్మాంతరార్జితఫలశ్రమభీతిహేయం నూనం జనా శృణుత భాగవతం సుగేయం. శ్రీ గురుభ్యో నమః. బలరామకృష్ణులిద్దరూ ఏనుగు దంతాలని భుజాల మీద వేసుకుని గోదాలోకి వచ్చారు. మల్ల యుద్ధం జరిగే చోటుకు వచ్చారు. ఆ చుట్టూ చూసే జనాలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాదాపు శ్రీకృష్ణ బాలలీలా విశేషాలన్నిటినీ వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఇంకా ఆగక ఏదో మాట్లాడుకుంటూ ఉండగానే జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్. జనేష్వేవం బ్రువాణేషు, ఈ చూడ్డానికి వచ్చిన జనమంతా కూడా మల్ల యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎదురు చూడటం ఎప్పుడో మానేశారు. ఆ బలరామకృష్ణుల్ని గురించి మాట్లాడుకోవటాన్ని ఆపటం లేదు. మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకు తెలిసింది ఎంత? 4 మాటలు. ఆ 4 మాటలనే తిప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. చెప్తే వీళ్ళు చెప్తే వాళ్ళు వినటం, వాళ్ళు చెప్తే వీళ్ళు వినటం, అవే 4 మాటలు. జనాలు చెవులు కొరుక్కోవటం దాటిపోయి గుసగుసలాడటం కూడా దాటిపోయి చివరికి గట్టిగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పాపం కంసుడు పార్టీకి కొంచెం బాధ కలిగి మనం ఇప్పుడు బలరామకృష్ణుల గురించి అందరూ మాట్లాడుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు, మల్ల యుద్ధం కోసం ఏర్పాటు చేశాము, కాబట్టి మల్ల యుద్ధాన్ని ప్రారంభించే పనులేమన్నా చూద్దాము అని తూర్యేషు నినదత్సుచ బాకాలు ఊదమని ఆజ్ఞాపించారు. బాకాలు ఊదారు. ఏమని బాకాలు ఊదారు? మల్ల యుద్ధం ప్రారంభమైపోతోంది, మల్ల యుద్ధమే ఇదేమీ పోటీ కాదు, ఆట అసలు కాదు, ఇది మల్ల యుద్ధం ప్రారంభమవుతోంది అనడానికి సూచనగా బాకాలు ఊదారు, గట్టిగా ఊదారు. తూర్యేషు నినదత్సుచ. వాళ్ళల్లో మల్లుల్లో చాణూరుడు అనే అతను ముఖ్యుడు కదా. ఆ ముఖ్యుడైన చాణూరుడు కృష్ణరామౌ సమాభాష్య శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి సంబోధించి చాణూర వాక్యం అబ్రవీత్, మాటలు మొదలుపెట్టాడు. ఇంకేముంది, మల్ల యుద్ధం మొదలవబోతోంది, ఆ మల్ల యుద్ధంలో మీరిద్దరూ పాల్గొవాలి అని చెప్పడానికి ముందుగా వాళ్ళిద్దరినీ సంబోధించి వాళ్ళతో మాట్లాడాడు. జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యం అబ్రవీత్. ఏమని సంబోధించాడు, ఏమని మాట్లాడాడు అంటే, హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞా ఆహూతౌ దిదృక్షుణ అని సంబోధించాడు అని మాట్లాడాడు. హే నందసూనో అని పిలిచాడు. ఓ నందుడి యొక్క కుమారుడువేనో ఓ శ్రీకృష్ణ అని పిలిచాడు. హే రామ, ఓ బలరాముడా అని పిలిచాడు.
భవంతౌ వీరసమ్మతౌ, మీరిద్దరూ వీరులకు కూడా అంగీకారయోగ్యమైనటువంటి మహావీరులు అని అన్నాడు. నియుద్ధ కుశలౌ, బాహుయుద్ధంలో బాగా కౌశలం ఉన్నటువంటి వాళ్ళు మీరు అని అన్నాడు. ఈ విషయాన్ని రాజుగారు విన్నారు. శ్రుత్వా రాజ్ఞ ఆహూతౌ, అందుకని మిమ్మల్ని పిలిచారు. మీ వీరం లేదా మీ వీర రసం ఏమాత్రం ఉంది, లేకపోతే మీ ప్రతాపం ఏమాత్రం ఉంది, మీరు ఏమాత్రం బాహుయుద్ధం చేయగలరు అని చూడటానికి రాజుగారు మిమ్మల్ని పిలిచారు అని చెప్పాడు. దిదృక్షుణ రాజ్ఞ ఆహూతౌ భవంతౌ అని. ఏదో మాట మామూలుగా వెళుతున్నట్టుంది కానీ పాపం చాలా అవహేళన చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇందులో వచ్చింది శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు వసుదేవుడి యొక్క కొడుకు అని తేలిపోయింది అని అప్పటికే బయటికి పొక్కేసింది కదా. ఆ విషయం కంసుడి ద్వారానే బయటికి వచ్చేసేసింది కదా. బయటికి వచ్చేసిన తర్వాత నందసూనో అనటంలో ఆంతర్యం ఏంటంటే నందుడు అనేవాడు ఒక గోపాలకుడు, ఆ గోపాలకుడు దగ్గర పెరిగినటువంటి ఓ గొడ్లు కాచుకునే మనిషి అని పిలవటంలో ఆంతర్యం. గొడ్లు కాచుకునేవాడా అని పిలవాలి, అందుకని నీ తండ్రి, నిన్ను పెంచిన తండ్రి గొడ్లు కాచుకుంటూ ఉండేవాడు అని చెప్పడం కోసం గోపసూనో అని అనకుండా నందసూనో అని అన్నాడు. బలరాముణ్ణి అసలు నీ తండ్రి ఎవరో ఇప్పుడు ఇంకా తేలలేదు, అందువల్ల నీ పేరైతే చెప్పగలను, నీ తండ్రి నీ పేరు నేను చెప్పలేను, రామా అని మాత్రమే పిలవగలను అని సంబోధించాడు. ఇద్దరు అన్నదమ్ములు పక్కపక్కన ఉండి ఒకడినేమో పెంపుడు తండ్రి పేరుతో పిలిచి మరొకడిని తండ్రి పేరే పెట్టకుండా పిలవటంలో చాణూరుడికి ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అవును, గొడ్లు కాచుకునే వాళ్ళు వీరులు ఎందుకు అవుతారు? వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. గోపాలకులు మహావీరులు ఎందుకు అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. కాబట్టి మీరు పెద్ద మహావీరులు కదా, వీరసమ్మతవు అని ఒక అవహేళనం చేశాడు. ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఆ ముక్కలు ఈ ముక్కలు తీసి నలుగురిని పొడి చేశారు. నలుగురిని పొడి చేస్తే వీరులు అయిపోతారా? వీరులు అవ్వడానికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఆ లక్షణాలు లేకుండా ఏదో నలుగురిని పొడి చేసేసరికి హీరోలు అయిపోతారా, వీరులు అయిపోతారా అనేటువంటి అవహేళన అందులో ఉంది. నియుద్ధ కుశలం, అబ్బో బాహుయుద్ధంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరనే అంటారు. ఎందుకంటే పని పాట లేని వాళ్ళు వాడితో వీడితో పోట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ పోట్లాడడం ద్వారా మీకు ఈ బాహుయుద్ధ కౌశలం వచ్చింది. మేమంటే కూర్చుని మళ్ళీ శాస్త్రము, ఆ శాస్త్రం ప్రకారం నేర్చుకుంటాము, మీరేం నేర్చుకుంటారు అనేటువంటి అవహేళన కూడా ఉంది. ఏమాత్రం మీ ప్రతాపం ఉంది, ఏమాత్రం మీ నియుద్ధ కౌశలం ఉంది అని చూడటానికే రాజుగారు మిమ్మల్ని పిలిచారు. మీ పని పట్టేస్తారో అందరు ఎదురకుండా మీరు చూపించవలసి ఉంటుంది అనే చిన్నపాటి బెదిరింపు కూడా ఇందులో ఉంది. మంచి అభిప్రాయంతో అయితే మాట్లాడలేదు. హే నందసూనో, హే రామ, భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞా ఆహూతౌ దిదృక్షుణ అని చాణూరుడు బలరామకృష్ణులతో అన్నాడు. నిజం చెప్పాలంటే నందుడి కొడుకు కాకపోయినా నందుడి కొడుకుగా నటిస్తూ నందుణ్ణి అలరించినటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు అనే అర్థమే నందసూను అనే పదంలో ఉంది. కానీ ఆ పద స్వారస్యం పాపం చాణూరుడికి ఓ వస్తాదుకి ఏం తెలియాలి? అందులోనూ కంసుడి కింద ఉండేటువంటి వస్తాదుడికి ఏం తెలియాలి? రమయతీతి రామ, అందరినీ సంతోషపెట్టేవాడు రాముడు అనే పదానికి అర్థం అనే విషయం పాపం అతనికి ఏం తెలుస్తుంది? మనలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి మనం నందసూనో రామ అనేటువంటి సంబోధనని ఆ అర్థంలో తీసుకుంటాము. కానీ చాణూరుడు మాత్రం వేరే అర్థంలో వాడాడు, అన్నీ అవహేళనగానే వాడాడు. అయితే ఇప్పుడేంటి అంటే, ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్య శ్రేయో విందంతి వై ప్రజా మనసా కర్మణా వాచ విపరీతమతోన్యథ. ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్య శ్రేయో విందంతి వై ప్రజా, ఇది విషయం. రాజుగారి పాలనలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రాజుగారికి ప్రియం చేయాలి, రాజుగారికి మనసుకి నచ్చిన పని చేయాలి, మనసుకు నచ్చినట్లుగా ఉండాలి. ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్య, అలా గనక ఉన్నట్లయితే వాళ్ళు శ్రేయస్సుల్ని పొందుతారు. రాజుగారి కోపం వస్తే ఇంకేమన్నా ఉందా? రాజదండం అనేది మీద పడిపోదు. కాబట్టి రాజుగారికి కోపం రానివ్వకుండా రాజుగారికి మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవటం అనేది ప్రజల తాలూకు విధి అని చాణూరుడు చెప్తున్నాడు. కొంచెం తేడాతో మాట బాగానే ఉంది.
ఎప్పుడు రాజుగారికి మనసుకు నచ్చినట్లుగానే ఉండాలి. ధార్మికుడైన రాజుగారు ఉంటే ఆ ధార్మికుడైన రాజుగారి మనసుకు నచ్చినట్లుగా ధర్మంగా ఉండాలి అనేది ప్రజల తాలూకు విధి. ప్రజలు అలాగే ఉండాలి అనేది నిజమే. కానీ చాణూరుడి యొక్క అభిప్రాయం కొంచెం వేరుగా ఉంది. మనసా కర్మణ వాచ, వాళ్ళ మనస్సుతో ఏం ఆలోచించాలి ప్రజలు అంటే రాజుగారికి ఏది ప్రియంగా ఉంటుందో దాన్నే ఆలోచించాలి. ఏం చేయాలి ప్రజలు అంటే కర్మణ, రాజుగారికి ఏది ప్రియమో అదే చెయ్యాలి. ఏం మాట్లాడాలి అంటే రాజుగారికి ఏది ప్రియమో అదే మాట్లాడాలి. మనసా కర్మణ వాచ. విపరీతమత, ఒకవేళ కనుక రాజుగారికి ప్రియం కాకుండా మరొక రకంగా చేసేస్తే అన్యథ శ్రేయస్సును కాకుండా అశ్రేయస్సును పొందుతారు, కష్టాలను పొందుతారు. రాజుగారి కోపం రానివ్వకూడదు. ఇది వ్యవహార నియమము, కొద్దో గొప్ప ధార్మిక నియమం కూడాను. ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజా మనసా కర్మణా వాచా విపరీతమతోన్యథ అని చాణూరుడు అన్నాడు. ఏమంటావు అంటే మీరిద్దరూ నియుద్ధ కుశలులు అనే సంగతి రాజుగారికి తెలిసిందయ్యా. రాజుగారు మీకు యుద్ధ కౌశలం ఏమాత్రం ఉంది అని చూడాలని అనుకుంటున్నారయ్యా. ఆయనకి ఇష్టంగా ఉండే పని చేయటమే ప్రజలుగా మన కర్తవ్యం అయ్యా. కాబట్టి మీరిద్దరూ ద్వంద్వ యుద్ధంలో పాల్గొని రాజుగారికి ప్రియంగా చేయండి అని చెప్పినట్లయింది. అందులో మీరు ఏమాత్రం విముఖంగా ఉండటానికి వీల్లేదు. ఏమాత్రం మేము ఎందుకు చేయాలి అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే రాజుగారి కోపం వచ్చిందంటే మీ నెత్తిన దెబ్బ పడుతుంది. రాజుగారికి కోపం వస్తే మీకు శ్రేయస్సు కలగదు అనే మాట కూడా చెప్పాడు. మీరు రాజుగారికి ప్రియంగా ఉండేట్లుగానే చెయ్యాలి, రాజుగారి కోపం వచ్చేటట్లు చేయకూడదు అని రెండు మాటల్ని చెప్పాడు. సో ఏం చేయాలి అనే ప్రశ్న లేనేలేదు, తేలిపోయింది. మేము నియుద్ధ కుశలులము అనే మాట, మేము బాహుయుద్ధంలో బాగా ఆరితేరాము అనే మాట రాజుగారికి ఎలా తెలిసింది అనే మాట అడిగితే అడగవచ్చు. దానికి అవహేళనను కూడా జోడిస్తూ చాణూరుడు వాక్యం చెప్పాడు. నిత్యం ప్రముదితా గోపాః వత్సపాలా యథాస్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతిగాః అని. పాపం పొడుపే తప్ప విశేషమేం లేదు. ఉన్నదన్నట్లుగానే చెప్పానని అనుకున్నాడు, కానీ పొడుపుగానే చెప్పాడు. గోపాహ, మీరు గోపాలకులు కదా, ఆవుల్ని కాచుకునేవాళ్ళు కదా. ఆవుల్ని కాచుకునేవాళ్ళు నిత్యం ప్రముదితాహ, సంతోషంగా తిరుగుతూ ఉంటారు. మీకు ఏమన్నా బాదరబందీలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా బాధ్యతలా, లేదా రాజసేవలో ఉన్నారా? ఏమున్నారు మీరు? ఒక కర్ర పట్టుకుని చద్దనం మూట కట్టుకుని బయలుదేరితే హాయిగా తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉండటమే. నిత్యం ప్రముదితా గోపాహ. చివరికి వత్సపాలాహ, ఏంటి చిన్న చిన్న దూడల్ని కాపలా కాసే చిన్నపిల్లలతో సహా నిత్యం ప్రముదితాహ, సంతోషంగా ఉంటారు. అందువల్ల స్ఫుటం వనేషు మల్లయుద్ధేన యథా క్రీడంతశ్చారయంతిగాః. స్ఫుటం చాలా అందరికీ తెలిసిన విషయమే ఇది. ఏంటంటే వనేషు, వాళ్ళ అడవుల్లో తిరిగేటప్పుడు మల్లయుద్ధేన క్రీడంతః, ఒకరికొకళ్ళు భుజాలు పట్టుకుని కుస్తీలు ఆడుకుంటూ మల్లయుద్ధాలు ఆడుకుంటూ ఆ వాళ్ళలో వాళ్ళు సంతోషంగా ఆటలాడుకుంటూ ఆవుల్ని మేపుకుంటూ ఉంటారు. చారయంతిగాః యథాస్ఫుటం. ఇదంతా అందరికీ తెలిసిందే కదా. మీరు గోపాలకులే కదా. గోపాలకులు కాబట్టి మీరు వనంలో మల్లయుద్ధాలు చేస్తూ ఉంటారు. వనంలో మల్లయుద్ధాలు చేసుకుంటూ ఆటలాడుకుంటూనే మీరు ఆవుల్ని మేపుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు యుద్ధ కౌశలం ఉంది అని రాజుగారికి తెలిసింది. అందరికీ తెలిసింది, రాజుగారికి కూడా తెలుస్తుంది కదా అని అన్నాడు. ఇందులో మంచి హేళన ఉంది, తెలుస్తూనే ఉంది కదా. ఏంటంటే మీరేమీ ప్రత్యేకించి కుస్తీని నేర్చుకోలేదు. ఏదో ఉబుసుపోక, అంటే కాలక్షేపం లేక అడవిలో ఆవుల్ని కాచుకోవాలంటే ఏం చేయాలి? అవి వాటి మానాలు మేస్తూ ఉంటే చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేయాలి. కాసేపు చెట్ల కింద కూర్చుంటారు, కాసేపు చెట్లెక్కి కోతి కొమ్మచ్చలు ఆడతారు, కాసేపు ఏం చేస్తారు? ఈ మల్ల యుద్ధం లాంటివి ఏవో బాహుయుద్ధాలు చేస్తారు కదా. లేకపోతే మీలో మీరే పడకపోతే ఏదో పోట్లాటలు లాంటివి వస్తే కొట్టుకుంటారు కదా. ఆ కొట్టుకోవటం, ఆ ఆటలాడటమే మీ మొహాలకి తెలిసినటువంటి మల్ల విద్య. అదే గొప్ప విద్య అనుకుంటున్నారు. దాంతో కాస్త కండలు తీరేసరికి అబ్బో చాలా బలవంతులం అని అనుకుంటున్నారు. దాంతో ఏదో ఆ ముక్క ఈ ముక్క దొరికేసరికి నలుగురిని పొడిచి పారేసేసరికి గొప్పవాళ్ళమని అనుకుంటున్నారు. నిజమైనటువంటి ట్రైన్డ్ రెజ్లర్ అనేవాడు వస్తే ఎలా ఉంటుంది అని మీకేం తెలీదు. మేము ట్రైన్డ్ రెజ్లర్సు, కాబట్టి మా ముందు మీరు ఎక్కువ వేషాలు వేయకూడదు, మీకు ఆ విషయం తెలియదు అని అవహేళన చేయటంలో తాత్పర్యం, ఆ తాత్పర్యంతో అన్నాడు.
నిత్యం ప్రముదితా గోపాః వత్సపాలా యథాస్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః. తస్మాత్ రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః. తస్మాత్ అందువల్ల రాజ్ఞః ప్రియం రాజుగారికి ప్రియం చేయాలి. ఎవరు చేయాలి? యూయం వయంచ మీరు చేయాలి, మేము చేయాలి. మేము మల్లయుద్ధం నేర్చుకున్న వాళ్ళమే కదా, మాకు కూడా కాస్తో కూస్తో మల్లయుద్ధం వస్తుంది కదా. మీరు మల్లయుద్ధంలో కుశలువు కదా, నియుద్ధ కుశలువు కదా. కాబట్టి మీరు మల్లయుద్ధంలో కుశలులు, మేమేమో మల్లయుద్ధాన్ని నేర్చుకున్న వాళ్ళము. కాబట్టి మీరు మేము ఇద్దరం కలిసి రాజుగారికి ప్రియమైన పని చేద్దాము. వయంచ కరవామహే. ఎందుకు చేయాలి? మాకు మల్లయుద్ధం వచ్చు, వచ్చినంత మాత్రం రాజుగారు ముందు ప్రదర్శించాలని నియమం ఏముంది మాకు అని అంటారా? అలా అనద్దు. ఎందుకంటే భూతాని నః ప్రసీదంతి. రాజుగారు ముందు మన ఇద్దరం కనుక పోటీ పడ్డామంటే, యుద్ధమే ఇది మన ఇద్దరం కనుక పోటీ పడ్డామంటే రాజుగారు చుట్టూ ఉండేటువంటి ప్రజలందరూ సంతోషిస్తారు, జీవులందరూ సంతోషిస్తారు. రాజుగారు అంటే ఎవరు? సర్వభూతమయో నృపః. ఈ ప్రజలందరూ కలిస్తే రాజుగారు, ప్రజలందరికీ ప్రతినిధి కదా రాజుగారు, ప్రజలందరికీ నాయకుడు కదా రాజుగారు. కాబట్టి ప్రజలందరూ సంతోషిస్తారు, ప్రజలందరికీ ప్రతినిధి నాయకుడు అయినటువంటి రాజుగారు సంతోషిస్తారు. ఇటు రాజుగారు సంతోషిస్తారు, ప్రజలు సంతోషిస్తారు, అందరూ సంతోషిస్తారు. అందరూ సంతోషించే, అందరికీ ప్రతిరూపమైనటువంటి రాజుగారు సంతోషించేటువంటి ఈ పనిని మనిద్దరం చేద్దాము. తస్మాద్ రాజ్ఞః ప్రియం యూయం వయంచ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః అని. తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధం ఆత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ. శ్రీకృష్ణుడు లోపలికి ఎందుకు వచ్చాడు? వాళ్ళు కుస్తీ పోటీలు పడుతూ ఉంటే భుజాన ఏనుగు దంతం వేసుకుని చూడడానికని వచ్చాడా? రాలేదు కదా. ఆ భుజాన ఏనుగు దంతాన్ని వేసుకు రావటమే నేను కూడా యుద్ధం చేయగలను, మీకు దమ్ముంటే రండి అని సవాల్ చేసి పిలవటమే కదా. పాపం ఆయన వచ్చిందే లోపలికి వచ్చి మల్ల యుద్ధం చేద్దామనే కదా. దాంతో నియుద్ధం ఆత్మనభీష్టం, ఈ పరస్పరం ద్వంద్వయుద్ధం అనేది ఆయనకి ఇష్టమే. నియుద్ధం ఆత్మనోభీష్టం మన్యమానః, అమ్మయ్య వీడు కూడా ఇలాగే అనుకుంటున్నాడు, మంచిదే, నేను అనుకున్నదే వీడు అనుకున్నాడే అని అనుకున్నాడు, సంతోషించాడు కూడాను. అభినంద్యచ, పర్వాలేదు, ఈ చాణూరుడు కాస్త పనికొచ్చేవాడే, అసలు యుద్ధం చేస్తానంటున్నాడు, నా భుజం మీద ఉండే ఏనుగు దంతాన్ని చూసి భయపడి పారిపోకుండా చేస్తానంటున్నాడు, పోన్లే మంచిదేలే అని అనుకున్నాడు కూడాను. అనుకుని కూడా తన్నిశమ్య, ఆ చాణూరుడు చెప్పినటువంటి మాటని విని కృష్ణ అబ్రవీత్, శ్రీకృష్ణుడు మంచిగా మాట్లాడాడు. ఎందుకంటే చాణూరుడికి ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో సరిగ్గా తెలియదు. అది మల్లరంగం అవ్వచ్చు, కానీ అంతమంది ప్రజలు చూస్తూ ఉండగా, అంటే అంతమంది ప్రజలు గుమికిగూడి ఉన్నటువంటి సభలో ఒక మనిషిని అవహేళన చేస్తూ మాట్లాడటం అనేది సరికాదు. కానీ ఇలాంటి వ్యవహార శైలి మల్లయోధులకు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధానికి దారి తీసే పరిస్థితుల్ని సృష్టించుకోవటమే గొప్పగా మనసులో ఉంటుంది. కాబట్టి దీంతో అన్నాడు. కానీ వచ్చిన శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాడు కదా, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసినవాడు కదా. అందుకని దేశకాల ఉచితం వచః అబ్రవీత్, ఆ ప్రదేశానికి ఆ కాలానికి తగ్గట్లుగా ఉచితమైనటువంటి మాటల్ని కొన్నిటిని మాట్లాడాడు. తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణ దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ. ఏమన్నాడు? ప్రజాభోజపతేరస్య వయంచాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః అని అన్నాడు. భోజపతే అస్య ప్రజా వయం, సందేహం లేదు. ఈ భోజులకు రాజు గనక కంసుడు అయితే మాట కంసస్య అని అనట్లేదు. భోజులకు రాజు ఎవడైతే ఉన్నాడో, రాజ్యాధికారం భోజులు అనేటువంటి తెగవారికి ఉంది కదా, ఆ తెగలో భోజపతి వాళ్ళలో శ్రేష్ఠుడు, వాళ్ళలో రాజు ఎవరైనా ఉంటే ఆ రాజు కింద ప్రజల కింద మేము కూడా వస్తాము. ప్రజా భోజపతేరస్య వయం. పోనీ ఇప్పటికి కంసుడు ఉన్నవాడిని రాజు కాదు అని అనక్కర్లేదు. ఉగ్రసేనుణ్ణి బందీ చేసి ఈయన కూర్చున్నాడు, సరి అయిందా లేదా, ఈ మాటలు ఇక్కడొద్దు, అది వేరే సభలో మాట్లాడుకోవాలి.
ఇప్పుడు రాజుగా సింహాసనంలో కూర్చున్నాడు. అవునయ్యా, ఈయన ప్రజలే మేము కూడాను. ప్రజలు అంటే మేమేమన్నా మరుసూరులో ఉంటున్నామా, లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్నామా? ఎక్కడో దూరంగా అడవిలో జాగ్రత్తగా ఆవుల్ని మేపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం కదా. మరి మా మీద ఈ రాజుగారి జులుమేంటి అనే మాట మేము మాట్లాడచ్చు. అపి వనేచరాహ, మేము వనంలో సంచరించే వాళ్ళం, అడవుల్లో నివాసం ఉండేవాళ్ళం. అడవుల్లో నివాసం ఉండే వాళ్ళ మీద రాజుగారి పెత్తనం ఏ పాటుగా ఉంటుంది అనే మాట మాట్లాడచ్చు, కానీ మాట్లాడట్లేదు. అపి వనేచరాహ వయం ప్రజాహ. ఎందుకంటే ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం ప్రకారం రాజుగారి ఎల్ల ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండేటువంటి ప్రతి పౌరుడు రాజుగారి కిందకే వస్తాడు. రాజుగారికి పన్ను కట్టి తీరాలి. చివరికి అడవుల్లో తపస్సు చేసుకునేటువంటి మునులతో సహా అందరూ రాజుగారికి పన్ను కట్టి తీరాలి. కాబట్టి మేము కూడా ఆ ధర్మం ప్రకారం అపి వనేచరాహ, అడవుల్లో నివాసం ఉంటున్నా రాజుగారి ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలను వేటిని తీసుకోకపోయినా వయం ప్రజాపతే భోజపతేరస్య ప్రజా, ఈ భోజపతి అయినటువంటి కంసుడికి మేము కూడా ప్రజలమే. నిజమే. కరవామ ప్రియం, మనం తప్పనిసరిగా, మీరు మేము కాదు, మేము కాదు, తప్పనిసరిగా రాజుగారికి ప్రియమైన పనిని చేసి తీరదాము. కరవామ ప్రియం. అది ఈరోజే కాదు, నిత్యం ఎప్పుడూ చేద్దాము. రాజుగారికి ప్రియమైన పని చేయటం అనేది ఒకరోజు చేయవలసిన పని కాదు కదా, ప్రతిరోజు చేద్దాము. కరవామ ప్రియం నిత్యం. నిజానికి తన్న పరమనుగ్రహ, రాజుగారికి ప్రియం చేయటం అనేది మన యొక్క అనుగ్రహం, మన మీద పరమేశ్వరుడు చూపించినటువంటి అనుగ్రహం. ప్రజలకి రాజుగారికి ప్రియం చేసేటువంటి అవకాశం దక్కింది అనుకుంటే అది పరమేశ్వరుడు ప్రజల మీద చూపించినటువంటి అనుగ్రహము. ఆ అనుగ్రహానికి పాత్రులం కదా, మనం కూడా ప్రజలమే కదా, తప్పనిసరిగా రాజుగారికి ప్రియం చేద్దాము. అది కూడా అనుగ్రహంగా భావించి చేద్దాము. రాజుగారి ప్రియం నిత్యం చేద్దాము అని అన్నాడు. ప్రజా భోజపతేరస్య వయంచాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహ అని. ఈ శ్లోకాన్ని ఒక 108 అర్థాల్లో తీసుకుంటే 157 అర్థాలు వచ్చేట్టుగా ఉంది. ఏమని చెప్తున్నాడు? అస్య భోజపతే, ఈ భోజులకి రాజ్యాధికారం ఉంది అంటే ఈ రాజ్యాధికారం ఉన్నటువంటి భోజులలో ఎవరు సింహాసనంలో కూర్చున్నా సరే ఆ సింహాసనంలో కూర్చున్న వాడికి ప్రజగా, వాడి పౌరుడుగా నేను విధులను నిర్వర్తిస్తాను. నేను అడవుల్లో కూడా తిరగగలను, ఎక్కడ పడితే అక్కడ ఉండగలను. కానీ భోజపతే ప్రజావయం, నిత్యం నేను ఎప్పుడూ ఈ మథురలోనో లేదా ఈ భోజపతి గారి రాజ్యంలోనో ఉండి ఇక మీద ఎప్పుడూ రాజుగారికి ప్రియమే చేస్తూ ఉంటాను. అది నేను ఆ భోజరాజుకు ఇచ్చేటువంటి అనుగ్రహం. తన్నః పరం అనుగ్రహ, నా యొక్క అనుగ్రహం. అది నాకు ప్రజల సామాన్యంగా వచ్చేటువంటి ఈశ్వరానుగ్రహం అనే మాట పెద్దగా లేదు కదా. అందుకని నేను అనుగ్రహించే తీరిది. నేను భోజపతిని అనుగ్రహిస్తున్నాను. నేను నిత్యం అతనికి ప్రజగా ఉండి అతనికి ప్రియమే చేస్తూ ఉంటాను అనే అర్థం భవిష్యత్ కార్యాచరణ మొత్తం ఇందులో ఉంది. దాన్ని చూపించాడు. ఇంకో జాలి అని కూడా చూపించాడు. ఈ కంసుడు మహాపాపి, ఈ పాపికి ఎట్లాగైనా సరే ఉద్ధరణ అనే సంగతి చూడాలి నేను. భోజపతేరస్య అస్య, ఈ కంసుడు మహాపాపి అయిన కంసుడు, వీడికి కూడా గతి చూడాలి నేను. ఇలాంటి వాడికి ప్రియం, ఇష్టమైంది ఏమైనా చేయాలి. కానీ వీడికి ఇష్టమో కష్టమో ఏమీ సరిగ్గా తేడా తెలియదు. ఏది మంచి ఏది చెడు అని తేడా తెలియదు. అందువల్ల వాడు ఏది పడితే దాన్ని చేస్తూ పోతున్నాడు. అందుకని వాడికి ఇష్టం కాకుండా వాడికి ఇష్టం కావలసినటువంటి ప్రియాన్ని నేను చెయ్యాలి. వాడికి ఇష్టం కావలసిన ప్రియం ఏంటి? నిత్యం, శాశ్వతమైనటువంటి ఫలితం, శాశ్వతమైన మోక్షం. ఆ మోక్షాన్ని నేను వీడికి ప్రసాదించేదే, క్రమంగా ప్రసాదించేదే. నా పరమనుగ్రహ, నాది ఎప్పుడు అనుగ్రహ దృష్టే ఉంటుంది. ఎవరి మీద ఆగ్రహించుకోవటం అనేది నా యొక్క స్వభావం కాదు. ఆగ్రహం అనేది వ్యవహారం, అనుగ్రహం అనేది పరమార్థం. కాబట్టి ఈ కంసుడి మీద కూడా నాకున్నది అనుగ్రహమే. ఆ అనుగ్రహంతో ఈ కంసుడికి కూడా శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు దారి చూస్తున్నాను అనే అర్థం కూడా ఇందులోనే ఉంది. ప్రజా భోజపతేరస్య వయంచాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహ అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. కాకపోతే మడత పేర్చి పెట్టాలి కదా, ఎంతో కొంత పెట్టాలి కదా. ఆ పెట్టడం కోసం అన్నాడు, బాలా వయం తుల్యబలై క్రీడిష్యామో యథోచితం భవేన్ నియుద్ధం మాధర్మ స్పృశేన్ మల్ల సభాసద
అని అన్నాడు. ఓ మల్లుడా, నువ్వు అన్నావు కదా పాపం, నువ్వు అన్న మాటల్లో అర్థం వచ్చింది కదా, మేమంటే ట్రైన్డ్ మల్లులము, మీరు ట్రైన్డ్ మల్లులు కారు, మీరు ట్రైన్డ్ రెజలర్స్ కారు, మీరేదో ఆటలాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుని దాన్నే కుస్తీ అనుకుంటారు అనే మాట ఉంది కదా. ఉంది, దానికంటే పెద్ద విషయం ఉంది. బాలావయం, నేను మా అన్నగారు ఇద్దరం కూడా చిన్నపిల్లలమయ్యా, బాలావయం. అందువల్ల మేము గనక యుద్ధం చెయ్యాలి అంటే తుల్యబలై క్రీడిష్యామ, తుల్యబలై, మాతో సమానంగా బలమున్న వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో ఆడతాము. మేము పోటీలకి రాము, మేము ఆడతాము. ఆటలాడడం వచ్చు. నువ్వు చెప్పావు కదా, నిత్యం ప్రముదితా గోపా వత్సపాల యథాస్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతిగా అని చెప్పావు కదా. కాబట్టి మేము ఆటలాడుకోగలము. కాబట్టి మాతో సమానంగా ఉండే వయస్సు, బలము, ఆకారము అన్నీ సమానంగా ఉండేటువంటి పిల్లల్ని తీసుకురా, వాళ్ళతో ఆడి చూపిస్తాము. రాజుగారు బాగా సంతోషించని, అభ్యంతరమేం లేదు. యథోచితం, ఇది ఉచితంగా ఉంటుంది. ఉచితాన్ని దాటనివ్వకుండా, అంటే ఏం చేయాలో దాన్ని దాటనివ్వకుండా, మనం నియమాలను దాటనివ్వకుండా చక్కగా ఆడి రాజుగారికి సంతోషాన్ని కలిగిద్దాము. భవేన్నియుద్ధం బాలై, ఒకవేళ గనక యుద్ధమే, ద్వంద్వ యుద్ధమే కావాలని అనుకున్నా అది కూడా బాలై, మా తోటి పిల్లలతో పెట్టండి. పెడితే మేము చక్కగా యుద్ధమైనా చేస్తాము. ఏదో గెలిచేంత వరకు ఆడమంటే ఆడతాము, పర్వాలేదు. అలా కాకుండా మీరు మేము కలిసి యుద్ధం చేయటం అనే మాట వచ్చిందంటే మాత్రం అప్పుడు అధర్మం అయిపోతుంది. అది మల్ల యుద్ధంలో ప్రధానమైన ధర్మం ఉంది. ఏం ధర్మం? ఎక్కువ బలం ఉన్నవాడు తక్కువ బలం ఉన్నవాడితో పోటీ పడకూడదు. రెజ్లింగ్లో కూడా ప్రధానమైన నియమం వెయిట్ ఉంటుంది కదా, 65 కిలో లేకపోతే 100 కిలో 120 కిలో అని ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళతో పోటీ పడరు కదా. అలాగే పిల్లలమైన మేము మాకంటే ఎక్కువ వయస్సు, ఎక్కువ అనుభవము, ఎక్కువ బలము ఉన్న మీతో ఎలా యుద్ధం చేస్తాము? అది అధర్మం అయిపోతుంది. మళ్ళా నువ్వు చూసుకో జాగ్రత్తగా. అధర్మ సభాసద న స్పృశేత్. ఒకవేళ కనుక నువ్వు మాతో యుద్ధం చేస్తే, నేను నీతోనో లేదా నువ్వు మీ పక్కన ఉన్నవాడితోనో యుద్ధం చేస్తే అది అధర్మం అయిపోతే ఆ అధర్మం ఈ సభని చూడటానికి వచ్చిన అందరికీ కూడా అంటుకుంటుంది. అందరికీ అధర్మం అంటుకునేటట్లుగా ఎందుకు మనం పనిచేయటము? కాబట్టి ధర్మపరంగా మనం చేసుకుందాము. పిల్లల్ని తీసుకురా, చక్కగా ఆడి చూపిస్తాము. లేదా మాకు సమ ఉజ్జీలైన పిల్లల్ని తీసుకురా, వాళ్ళతో యుద్ధం కూడా చేసి చూపిస్తాము అని అన్నాడు. బాలావయం తుల్యబలై క్రీడిష్యామో యథోచితం భవేన్ నియుద్ధం మా ధర్మ స్పృశేన్ మల్ల సభాసద అని. దీనిలో కూడా 2-3 అర్థాలు పెట్టాడు, తక్కువ అర్థాలు ఏం పెట్టలేదు. అవహేళన చేసే ఆఫ్టర్ ఆల్ చాణూరుడికే అంత తెలివితేటలు ఉంటే, అవహేళన కాకుండా అందరి అవహేళనలను పోగొట్టేటువంటి ఈ పరమాత్మకి ఎన్ని తెలివితేటలు ఉండాలి, ఎన్ని తెలివితేటలతో ఎంత గొప్పగా మాట్లాడాలి. కాబట్టి మంచి మంచి అర్థాలని లోపల ఉంచే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? బాలాహ, బాలాహ అనేదాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే నేను బల సమూహ స్వరూపుడిని అని అర్థం వచ్చేటట్లుగా ఉంది. బలాలన్నీ తీసుకురా, వాటన్నిటినీ మూటగట్టు. ఆ మూటగట్టి ఇది బలం అంటే బలాలన్నీ ఒక చోట ఉన్నాయి అని చూపిస్తే ఆ బలాలన్నీ నా స్వరూపమే అవుతాయి. బాలావయం, ఆ బలాలన్నీ నా స్వరూపాలే, నాకంటే వేరుగా బలం అనేది ఎక్కడా లేదు. నాకు తుల్యబలుడు అనేవాడు ఈ లోకంలో ఉంటే అప్పుడు వాడితో నేను ఆడి చూపిస్తాను. నాకు తుల్యబలుడు ఎవడున్నాడు లోకంలోనూ? నేను బలస్వరూపుడినైతే, బలస్వరూపుడనైనటువంటి నాకు తుల్యంగా సమానంగా మరొక బలుడు ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఇంకొకటితో ఆడటం అనేది అసలు సమస్యే లేదు. భవేన్ నియుద్ధం మా ధర్మ స్పృశేన్ మల్ల సభాసద. ఒకవేళ గనక తుల్యబలుడు లేకపోతే అందరూ ఓటమిని ఒప్పుకోవటం, నా కాళ్ళ మీద పడిపోవటం తప్ప వేరే దారి లేదు. మీ అందరికీ నా కాళ్ళ మీద పడిపోవటమే ధర్మము. అది కాకుండా వేరే ఏమైనా చేస్తే అది అధర్మం అవుతుంది మీకు. ఎందుకంటే నేనేమో ఎక్కువ బలవంతుడిని, మీరేమో తక్కువ బలవంతులు. కాబట్టి తక్కువ బలవంతులు నా కాళ్ళ మీద పడకపోవటం అనేది మీకు అధర్మం కిందకు వస్తుంది, చూసుకోండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని అర్థం వచ్చేటట్లు ఒక మాట చెప్పాడు. నువ్వు అన్నావు కదా, వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతిగా అని వెక్కిరిస్తూను. నిజమే, నేను మల్లయుద్ధం ఆడతాను.
ఎవరితో ఆడతాను అంటే ఏ మనసులో కల్మషము లేనటువంటి నా తోటి గోపాలకులతో ఆడతాను. నేను బాలప్రియుడిని, బాలస్వరూపుడిని. బాలులకి ఎలాగైతే గనక అహంకారాదులు ఉండవో నాకు కూడా అలాగే లేవు. తుల్యబలై క్రీడిష్యామ, నాలాగా అహంకారం లేకుండా కేవలం స్నేహము, కేవలము సఖ్యము, కేవలం నిజాయితీ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరితో ఆడటానికి నేను సిద్ధము. వాళ్ళని కూడా అలరించటానికి ఆడతాను నేను. నాకు అలాంటి ఆటలు ఇష్టము. తుల్యబలై క్రీడిష్యామ యథోచితం, అందులోనూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏ రకంగానూ అవమానాదులు కలగకుండా, వాళ్ళకి సంతోషమే కలిగేటట్లుగా ఆడగలను నేను. అలా ఆడతాను నేను. యుద్ధం చేయటం అనేది అసలు నా హిస్టరీలో లేనే లేదు. నేను అలాంటి యుద్ధాలు చెయ్యను. యుద్ధం అనేది నాకు ధర్మం కిందకి రానే రాదు. యుద్ధం అనేది, నేను మహాబలవంతుడిని కదా, నేను మహాబలవంతుడిని అయ్యండి మీ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వేస్తే అది అధర్మం అయిపోతుంది. ఆ అధర్మం లాంటి దాన్ని నేను చెయ్యను. ఇంకా గతి లేక మిమ్మల్ని శిక్షించడం లాంటివి చేస్తానే తప్ప ఎవరితోనూ నేను యుద్ధం చేయను. నేను ఆడతాను. ఆడేది మాత్రం నా తోటిలాగా ఏ రకమైన కల్మషము లేనటువంటి గోపాలకులు లాంటి వాళ్లతో ఆడతాను. నా తోటి వారిలాగా ఉండే వాళ్ళతో ఆడతాను అనే అర్థం కూడా చెప్పాడు. నువ్వేదో వెక్కిరిద్దామని అనుకున్నావు కదా, వెక్కిరింపు ఏం లేదు, నిజంగానే ఆడతాను, వాళ్ళు యోగ్యులు కాబట్టి ఆడతాను అనే అర్థం వచ్చేటట్లు చెప్పాడు. బాలావయం తుల్యబలై క్రీడిష్యామో యథోచితం భవేన్ నియుద్ధం మాధర్మ స్పృశేన్ మల్ల సభాసద అనే ఈ శ్లోకంలో ఇన్ని అర్థాలు చాణూరుడికి అర్థమైనట్లు లేవు. ఇంతే తెలిసింది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నేను చిన్నపిల్లవాడిని కాబట్టి తోటి చిన్నపిల్లవాడిని ఎవరినైనా తీసుకురా, వాడితో యుద్ధం చేస్తాను, ఎక్కువ బలం ఉండేటువంటి మీలాంటి వాళ్ళు రావద్దు, అది అధర్మం అవుతుంది అని అంటున్నాడు అని అంతవరకే అర్థమైంది. అందుకని చాణూర ఉవాచ, చాణూరుడు అన్నాడు, న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరహ లీలయేభో హతోయేన సహస్రద్విప సత్వభృత్. న బాల, నువ్వేం చిన్నపిల్లాడివి కావు, న కిశోర, బాల్యం దాటి పై వయసుకు వెళ్ళినవాడివి కూడా కావు నువ్వు, బలశ్చ, మంచి బలంగా ఉన్నావు నువ్వు, కండలు తీరి ఉన్నావు, బలినాం వరహ, బలవంతుల్లో కల్లా శ్రేష్ఠుడివిగా ఉన్నావు. చూడ్డానికి ఏదో కొంచెం పొట్టిగా ఉన్నావు, వయసు ఎక్కువ లేదన్నట్టుంది, కానీ బలం మాత్రం నీకేమీ తక్కువ లేదు. ఎందుకంటే ఇభహత, ఏనుగుని చంపేశావయ్యా నువ్వు. ఆ ఏనుగుని కూడా లీలయా ఇభహత, అనాయాసంగా సంహరించేసి మా అందరి ముందు ఏనుగు దంతం మరి భుజాన్ని వేసుకుని మరి వచ్చి స్టైల్ కొడుతున్నావు నువ్వు. లీలయా ఇభహత ఏన, ఏనుగంటే ఏదో పిల్ల ఏనుగు అని కాదు, సహస్రద్విప సత్వభృత్, 1000 ఏనుగుల బలం ఉండేటువంటి కువలయాపీడాన్ని నువ్వు సంహరించావు. సహస్రద్వీపాలు అంటే 1000 ఏనుగులు, ఆ 1000 ఏనుగుల తాలూకు సత్వం బలం ఉండేటువంటి భృత్, దాన్ని భరించేటువంటి కువలయాపీడాన్ని నువ్వు సంహరించావు. కాబట్టి అంత 1000 ఏనుగుల బలం ఉన్న ఏనుగునే సంహరించగలిగిన వాడికి మాలాంటి యోధులు ఏమాత్రం లెక్క. అందుకని నీకు బలం అనేది లెక్క లేనే లేదు. నువ్వు మహాబలవంతుడివి. ఆ విషయాన్ని నువ్వే ప్రూవ్ చేసుకుని నువ్వే వచ్చి నుంచున్నావు. న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాంబర లీలయేభో హతోయేన సహస్రద్విప సత్వభృత్ తస్మాత్ భవద్భ్యాం బలిభిః యోద్ధవ్యం నానయోత్రవై మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః. తస్మాత్, అందువల్ల, భవద్భ్యాం, నువ్వు కానీ బలరాముడు కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు యుద్ధం చేయవలసిందే. ఎవరితో యుద్ధం చేయాలి? బలిభిః యోద్ధవ్యం, బలవంతులమైనటువంటి నాలాంటి వాళ్లతోనే యుద్ధం చేయవలసిందే. అత్ర, ఈ విషయంలో నా అనయః, అన్యాయం అనేది లేనే లేదు. వై, ఈ విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. 1000 ఏనుగుల బలమున్న ఒక ఏనుగుని చంపినవాడు ఎదురుకుండా నుంచునుంటే వాడితో ఏ మల్లుడైనా సరే యుద్ధానికి దిగవచ్చు అని తెలిసిపోతూనే ఉంది. కాబట్టి ఈ ప్రసిద్ధమైన విషయంలో ఇంకా చర్చలు కూడా మనకు వద్దు. నువ్వు చర్చలు కట్టిపెట్టి మయి విక్రమ వార్ష్ణేయ, వృష్ణి వంశానికి చెందినవాడివి కదా, నాకు తెలుస్తుంది, బయట పడిపోయింది, బయటికి పొక్కింది కదా, మయి విక్రమ, నీ పరాక్రమం ఏంటో నాకు చూపించు. బలేన సహ ముష్టిక, నా తోటి మల్లుడు ఉన్నాడు ముష్టికుడు అని, ఆ ముష్టికుడు బలరాముడితో యుద్ధం చేస్తాడు. బలరాముడితో ముష్టికుడు యుద్ధం చేయని, నీ పరాక్రమం ఏముందో నాకు చూపించు అని శ్రీకృష్ణుడితో చాణూరుడు అన్నాడు. తస్మాత్ భవద్భ్యాం బలిభిః యోద్ధవ్యం నానయోత్రవై
మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టిక అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 40 శ్లోకాలున్నటువంటి దశమస్కంధంలోని పూర్వార్ధంలోని కువలయాపీడవధ అనే పేరు కలిగిన 43వ అధ్యాయం పూర్తయిపోయింది. పేరుకు తగ్గట్లుగానే ఈ అధ్యాయంలో మొదలు కువలయాపీడవధ అనేటువంటి ఘట్టం ఉంది. తర్వాత ఆ మధురా నగరంలో ఉండేటువంటి ప్రజలు లేదా అసలు ఆ సభలో ఉండేటువంటి ప్రజలందరూ శ్రీకృష్ణుణ్ణి ఏ రకంగా చూశారు, రసాత్మకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా వాళ్ళు చూశారు అనేటువంటి విషయం ఉంది. అలాగే చూసిన వాళ్ళు ఏమేం మాటలు మాట్లాడుకున్నారు అనేటువంటి విశేషాలు ఉన్నాయి. అలాగే చాణూరుడికి శ్రీకృష్ణుడికి జరిగినటువంటి సంభాషణ అనేటువంటి అంశం కూడా ఉంది. ఈ అంశాలతో కూడినటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు సకల రసస్వరూపుడు అనే విషయాన్ని మనం పట్టామనే అనుకుందాం. ఆయన ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన తన్న పరమ అనుగ్రహ అని నాది అనుగ్రహ స్వభావమే అని అంటున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటాను. ఆనంద స్వరూపుడైనటువంటి నేను అనుగ్రహించటం అంటే ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉండటమే అనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఆయన పంచడానికి సిద్ధంగా ఉన్నాడు, మనమే అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అనుగ్రహానికి సిద్ధంగానే ఉన్నాడు, మనమే అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, ఎప్పుడూ ప్రవహించేటువంటి అనుగ్రహాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి అనే స్ఫూర్తితో ఈ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసుకుందాము. మనకి అలాంటి అనుగ్రహాన్ని అందుకునే యోగ్యతని ప్రసాదించవలసిందిగా ఆ కుబ్జానత పాదపద్మాబ్జానత నేత్రపద్ముడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.